హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అయితే నిన్న గ్రాండ్ గా లాంచ్ అయిందండి. నాగార్జున హోస్టింగ్ తో చాలా గ్రాండ్ గా అయితే లాంచ్ అయింది. నాగార్జున గారు కూడా ఒక మంచి బ్లాక్ సూట్ తో అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగార్జున గారు స్టేజ్ పైన వస్తూనే ఈ షో లిమిట్లెస్ గా ఉండబోతుంది అనేసి మనకైతే తెలియజేశారు. ఇక స్టేజ్ పైన నుంచి తను హౌస్ మొత్తం చూపించడానికి హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చారండి నాగార్జున గారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ అడవి థీమ్, అంటే ఫారెస్ట్ థీమ్ తో అయితే మనకి పెట్టారండి. అంటే పక్షులు కానీ జంతువులు కానీ అక్కడ ఉండే ప్లాట్ఫామ్ మొత్తం బాగా గ్రీనరీగా పచ్చదనంతో మనకి చాలా బాగా అయితే ఉంది హౌస్. నాగార్జున గారు ఒక్కొక్కటి వివరిస్తూ ఒక్కొక్క రూమ్ గురించి వివరిస్తూ హౌస్ మొత్తం అయితే చూపించారండి మనకి. స్టార్టింగ్ మనకి ఉండే బయట స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం గ్రీనరీగా ఉంది. అలాగే ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన అట్లా గోడ వచ్చి మొత్తం పక్షుల బొమ్మలతో అయితే మనకి బాగా పెట్టారు, పూలు పక్షుల బొమ్మలతో. ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తూనే ఆ, ఆ, కొన్ని జంతువుల సింబల్స్ తో అయితే మనకి మొత్తం రూమ్స్ లో కూడా ఉన్నాయి. ఇంకా బెడ్రూమ్స్ ని కూడా రెండుగా డివైడ్ చేశారండి. ఒకటి వచ్చి జీబ్రా రూమ్ అని, ఇంకోటి వచ్చి తూనీగా రూమ్ అనేసి. ఎవరికి ఏ బెడ్రూమ్ ఇస్తారనేది మనకి టాస్క్లు పెట్టే ఇస్తారని మనకైతే అనిపిస్తుంది. ఇంకా కన్సెషన్ రూమ్ కూడా ఈసారి చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇంతకు ముందు కొద్దిగా ఇరుగ్గా అనిపించేది కన్సెషన్ రూమ్. ఈసారి చాలా స్పేస్ ఉన్నట్టుంది కన్సెషన్ రూమ్. ఇంకా ఒక ఇన్ఫినిటీ రూమ్ కూడా దీంట్లో ఉన్నట్టయితే మనకి నాగార్జున గారు చూపించారు. కానీ ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు. నాగార్జున గారు ఓపెన్ చేయడానికి చూస్తే అది మరి ఎప్పుడు ఓపెన్ అవుతుంది, దాంట్లో ఏం ఉండబోతుంది అనేది మనకి పోను పోను ఉండే ఎపిసోడ్ లో అయితే నాగార్జున గారు చూపించబోతున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ కంటెస్టెంట్స్ అయితే యష్మి గౌడ మనకి బిగ్ బాస్ సీజన్ 8 కి ఫస్ట్ కంటెస్టెంట్ గా అయితే తను వచ్చింది. తను వస్తూనే ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది ఈ సీజన్ కి. ఇక ఈ యష్మి గౌడ మనకి చాలా సీరియల్స్ అయితే నటించినట్టయితే మనకు తెలుస్తోంది. ఇక తను వస్తూనే నాగార్జున గారికి బర్త్డే విషెస్ అయితే చెప్పింది విత్ రోజెస్, అంటే రోజెస్ తీసుకొచ్చి నాగార్జున గారికి బర్త్డే విషెస్ అయితే తను చెప్పింది. అలాగే నాగార్జున గారి దగ్గర నుంచి తను ఒక రోజు కూడా తీసుకుంది. ఇక నాగార్జున గారు యష్మి గౌడని అయితే, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా లవర్ ఉన్నారా అనేసి అడగడంతో, ఇంతకు ముందు ఉండేవారు సార్ కానీ ఇప్పుడైతే లేరు అంటే, అంటే ఎవరి వల్ల విడిపోయారు మీరు అంటే, నా వల్లే విడిపోయాను సార్ అని అయితే యష్మి గౌడ చెప్పింది. అయితే తను లక్కీ ఫెలో అనేసి చెప్పాడు నాగార్జున కామెడీగా. ఇంకా ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళబోతున్నారు మీరు అని చెప్పి యష్మి గారిని అయితే ముందుకు పంపించబోయారు. కానీ మళ్ళా సడన్ గా ఆపేసి, మీరు ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళడానికి ఒంటరిగా అయితే కాదు, మీరు మీ బడ్డీతో వెళ్ళాలి అనేసి కొత్త కాన్సెప్ట్ అయితే ఈ సీజన్ 8 లో అయితే నాగార్జున గారు తెచ్చారండి. బడ్డీస్ అంటే సింగిల్ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళడానికి కాకుండా ఇద్దరిద్దరుగా పంపించే విధంగా, కపుల్ గా పంపించే విధంగా ప్లాన్ అయితే చేశారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 వాళ్ళు అయితే. సరే అని యష్మి గౌడని కొద్దిసేపు పక్కగా అయితే పెట్టారు. ఇప్పుడు యష్మి గౌడతో సెకండ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళైతే హౌస్ లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆమెని హౌస్ లోకి పంపించడానికి ముందు అయితే బిర్యానీ టాస్క్ అయితే పెట్టారు నాగార్జున గారు. అంటే ఒక 5 రకాల బిర్యానీలు అయితే పెట్టి, వీటిని అంటే కళ్ళకి గంతలు కట్టేసి వీటిని మీరు గుర్తించగలరా అని అడిగితే, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, నేను గుర్తిస్తానని చెప్పింది. నాగార్జున గారు ఫస్ట్ ఆవకాయ బిర్యానీ అయితే తనకు పెట్టారు. కానీ తను ఆవకాయ బిర్యానీ కాకుండా అది దమ్ బిర్యానీ అని చెప్పింది. మళ్ళీ డైరెక్ట్ గా దమ్ బిర్యానీ పెట్టేసి, ఇది దమ్ బిర్యానీ అయితే ఇంతకు ముందు ఆవకాయ బిర్యానీ అని చెప్పింది. అలా కన్ఫ్యూజన్ అయ్యింది కాస్త బిర్యానీ విషయంలో అయితే తను. అలాగే ఈసారి బడ్డీ టాస్క్ అనేది అయితే కూడా పెట్టారు. అంటే ఇద్దరుగా ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి మీ బడ్డీని మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఒక టాస్క్ లాగా పెట్టారు. అంటే ఒక బోర్డు తెచ్చి దాంట్లో 3 కలర్స్ ఉన్నాయండి. ఆ 3 కలర్స్ లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే మీ బడ్డీ ఏ క్వాలిటీస్ మీకు కావాలి అన్నట్టు అయితే ఆ బోర్డులో అయితే ఉంది. యష్మి అయితే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ రెడ్ కలర్ లో ఏం క్వాలిటీస్ ఉండే అబ్బాయి వస్తారు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, తను చెప్పింది దాంట్లో ఉండే క్వాలిటీస్ అయితే చెప్పింది తను. ఇక ఆ క్వాలిటీస్ ప్రకారం ఉండే వ్యక్తిని అయితే ఎంట్రీ ఇచ్చారండి. నిఖిల్, అంటే ఇంతకు ముందు తను సీరియల్స్ నటించిన నిఖిల్ సెకండ్ కంటెస్టెంట్ గా అయితే ఎంట్రీ ఇచ్చారండి. నిఖిల్ చాలా సీరియల్స్ లో అయితే యాక్ట్ చేశాడు. ఇంతకు ముందు మనకి తెలిసిన సీరియల్స్ లో కృష్ణ ముకుంద మురారిలో అయితే తను యాక్ట్ చేశాడు. ఇక నిఖిల్ కి అంబిషన్ ఏమంటే తను విలన్ గా మంచి పేరు తెచ్చుకోవాలని అయితే నాగార్జున గారికి అయితే చెప్పాడండి. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంట. విలన్ గా పేరు తెచ్చుకోవాలని తనకి ఇష్టం అనేసి నాగార్జున గారితో అయితే చెప్పారు. ఇక నిఖిల్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత నాగార్జున గారు యష్మి గౌడని మరి నిఖిల్ ని హౌస్ లోకి అయితే పంపించారు. వాళ్ళిద్దరూ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ హౌస్ మొత్తం అయితే చూసారండి వాళ్ళు.
ఇక బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో 3వ కంటెస్టెంట్ గా సినీ నటుడు అభయ్ నవీన్ అయితే ఎంట్రీ ఇచ్చాడండి. అభయ్ నవీన్‌ది సిద్దిపేట. అతని పేరు విష్ణు అని చెప్పాడు. తనకి సంబంధించిన ఏవీని అయితే మనకి ఈ ఎపిసోడ్‌లో ప్లే చేశారు. ఇతను 'పెళ్లి చూపులు' మూవీతో పాపులర్ అయ్యాడండి. ఇక అభయ్‌కి బడ్డీగా 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం ఎంట్రీ ఇచ్చిందండి. ప్రేరణ క్వాలిటీస్‌లో వాగుడుకాయ్, తెలివి, ఫైటర్ అని వచ్చాయి. ఇక వీళ్ళిద్దరిని కూడా హౌస్‌లోకి పంపించిన తర్వాత హౌస్‌లోకి రానా దగ్గుబాటి అయితే ఎంట్రీ ఇచ్చాడు. రాగానే తన సినిమాల గురించి నాగడిగారు. కొత్తగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నట్లు అయితే రానా చెప్పాడు. 35 అనే సినిమా గురించి అయితే రానా చెప్పాడు. 10th క్లాస్‌లో 35 మార్కులు రాక ఫెయిల్ అయినట్లు రానా చెప్పాడండి. ఇంకా రానాతో పాటు నివేదా థామస్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందండి. ఈ రానాని, నివేదా థామస్‌ని అయితే హౌస్‌లోకి పంపించారు నాగార్జున గారు. అక్కడున్న కంటెస్టెంట్స్‌కి వారు ఒక టాస్క్ అయితే ఆడిచ్చారు. అంటే ఫస్ట్, సెకండ్ ప్లస్ థర్డ్, ఫోర్త్ కంటెస్టెంట్స్‌కి అంటే ఇద్దరు బడ్డీస్‌గా అయితే వెళ్లారు కదా! వాళ్ళతో రానా మరియు నివేదా థామస్ అయితే ఒక టాస్క్ అయితే పెట్టారు. బాటిల్‌ను ఫ్లిప్ చేసి పక్కన టేబుల్ పై ఉన్న ప్లేట్ జరపాలి. చాలా ఫన్నీగా ఈ గేమ్ అయితే ఆడారు. ఈ టాస్క్‌లో గెలిచిన వారికి ఒక గుడ్ న్యూస్ మరియు ఒక బ్యాడ్ న్యూస్ అనేసి నాగార్జున గారు అయితే చెప్పారు. ఇక నలుగురు కంటెస్టెంట్స్‌కి నాగార్జున గారు అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చారండి. అందులో బ్యాడ్ న్యూస్ ఉంది, గుడ్ న్యూస్ ఉంది. ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తే ప్రేరణ వెళ్లి సెలెక్ట్ చేస్తుంది. అందులో నో కెప్టెన్సీ అని రాసి ఉంటుంది. దాంట్లో సీజన్‌కే కెప్టెన్సీ లేదని నాకు చెప్తాడు. ఇక ఐదో కంటెస్టెంట్స్‌గా హీరో ఆదిత్య ఓం ఏవి అయితే ప్లే చేశారు. తన జీవితంలో జరిగిన మంచి చెడు విషయాలను చెప్పాడు ఆదిత్య. సినిమాల తర్వాత 2 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆదిత్య ఓం కూడా చాలా సినిమాల్లో అయితే చేశాడండి. ఇప్పుడు మరి ప్రెజెంట్ అయితే సినిమాలో కనపడట్లేదు మరి. ఇప్పుడు మళ్ళా సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికే బిగ్ బాస్‌లోకి వచ్చినట్టయితే మనకైతే అర్థమవుతుంది. ఇక హీరో ఆదిత్య ఓంకి బడ్డీగా ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల ఎంట్రీ అయితే ఇచ్చింది. రాగానే తెలంగాణ స్లాగ్‌తో అదరగొట్టింది సోనియా. కరోనా వైరస్ అనే సినిమాలో అయితే తను నటించింది. ఆర్జీవీ తీసిన కరోనా వైరస్ అనే సినిమాలో అయితే తను నటించింది. కాబట్టి తన కోసం ఆర్జీవీ కూడా సోనియా ఆకుల కోసం ఆర్జీవీ ద్వారా స్పెషల్ సర్ప్రైజ్ వీడియో అయితే సోనియాకి చూపించారండి బిగ్ బాస్ టీం వాళ్ళు. సోనియా గురించి గొప్పగా చెప్తూ ఆర్జీవీ వీడియో అయితే ప్లే చేశారు. ఇక 7th కంటెస్టెంట్ గా యూట్యూబర్ బెజవాడ బేబక్క అయితే ఎంట్రీ ఇచ్చిందండి. ఫన్నీ ఏవితో తను చాలా ఎంటర్టైనింగ్ అయితే చేసింది. రాగానే నాగార్జున పొగడ్తలతో ముంచేసింది బేబక్క. ఇక 8th కంటెస్టెంట్ గా అంటే బేబక్కకి బడ్డీగా ఆర్జే శేఖర్ భాష అయితే ఎంట్రీ ఇచ్చాడు. తన జీవితం గురించి ఏవీలో చెబుతూ అడుగుపెట్టాడు శేఖర్ భాష. శేఖర్ భాష మనకి ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్ లో అయితే కనిపించాడు. ఇక శేఖర్ భాష అయితే నాగార్జున అడిగిన క్వశ్చన్స్ కి నాతో ఫ్రెండ్లీగా ఉంటే ఓకే, లేకుంటే టైటిల్ పట్టుకు వెళ్ళిపోతాను శేఖర్ భాష అయితే చెప్పాడు. తర్వాత బేబక్క శేఖర్ భాష కలిసి హౌస్ లోకి అయితే వెళ్ళిపోయారండి. ఇక 9వ కంటెస్టెంట్ గా కిరాక్ సీత అయితే ఎంట్రీ ఇచ్చిందండి. తన ఏవి ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. కిరాక్ సీత బ్లాక్ బస్టర్ మూవీ బేబీలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా అయితే నటించింది. కిరాక్ సీత ఇంతకుముందు మనకి 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా తను చాలా వీడియోస్ అయితే చేసింది. ఇక కిరాక్ సీత రాగానే కిరాక్ నీ పేరా లేక నీ పర్సనాలిటీనా అని నాగార్జున అడిగారు. లేదు, మనం చేసే పనులు కిరాక్ ఉండాలని అలా సీత చెప్పిందండి. అంటే చేసే పనిలో కూడా కిరాక్ ఉండాలా అనేసి తనైతే చెప్తా ఉంది. ఇక కిరాక్ సీతకి బడ్డీగా నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పుడే తన నాన్న చనిపోయాడంట నాగమణికంఠ. ఆ తర్వాత తన తల్లి రెండో పెళ్లి చేసుకున్నట్లు మణికంఠ చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకి తన తల్లి క్యాన్సర్‌తో మరణించినట్లయితే నాగమణికంఠ అయితే చెప్పాడు. తన ఏవి మొత్తం చాలా ఎమోషనల్‌గా అయితే ఉంది. ఇప్పుడు హౌస్‌లోకి సూర్య వస్తున్నాడని నాగార్జున అన్నాడు. దాంతో నాని ఎంట్రీ ఇచ్చాడు. సూర్య అనేది తన మూవీలో క్యారెక్టర్ నేమ్ అండి. నాని అయితే ఆహ్, 'సరిపోదా శనివారం' అనే మూవీ చేశారు కదా! అందులో తన పేరు సూర్య అనేదైతే ఉంది. ఇక నానితో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా మనకి ఈ బిగ్ బాస్ స్టేజ్ పైకైతే వచ్చింది. ఆహ్, వీళ్ళిద్దరిని కూడా నాగార్జున గారు హౌస్‌లోకి అయితే పంపించి ఒక అంటే తర్వాత ఎళ్ళిన కంటెస్టెంట్స్‌కి ఆహ్, ఒక టాస్క్ అయితే పెట్టాలి అనేసి నాగార్జున గారు చెప్పారు. మరి వీళ్ళిద్దరు కూడా లోపలికెళ్ళి వాళ్ళతో ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్‌లో భాగంగా ఒక ముగ్గురు పార్టిసిపెంట్స్‌కి 3 బౌల్స్ అయితే ఇచ్చారు. వాటిలో వాటర్ బెలూన్స్ అయితే ఇచ్చారు. ఆ కళ్ళకి గంతలు కట్టుకొని ఆ బెలూన్స్‌ని అయితే ఎదురుగా ఉన్న బాటిల్‌లోకైతే వాళ్ళు చేత్తోనే ఆ బెలూన్స్‌ని పగలగొట్టి వాటర్‌ని అయితే పిండాల్సి ఉంటది. ఈ టాస్క్‌లో ముగ్గురు పెర్ఫార్మన్స్ అయితే బానే ఉంది. మరి ఎవరు గెలిచారు అని చూస్తే
ఇక ఈ టాస్క్ లో బెలూన్స్ ని పగలగొట్టే దాంట్లో అయితే కిరాక్ సీత మరియు ఆర్జే శేఖర్ భాష ఇంకా ఆదిత్య ఓం ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఆర్జే శేఖర్ భాషనే విన్ అయ్యారండి. కిరాక్ సీత ఏమో చాలా వరకు పోటీ ఇచ్చింది కానీ తన బాటిల్ అయితే కింద పడిపోవడంతో మొత్తం నీళ్ళైతే వెళ్ళిపోయినాయి మొత్తము. ఇక ఇలా టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళా ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అని నాగార్జున అయితే చెప్పారు. ఈసారి హౌస్ మేట్స్ కి పెద్ద షాక్ అయితే ఇచ్చారు నాగార్జున. బ్యాడ్ న్యూస్ అని చెప్పి నో రేషన్ అన్నాడు నాగు. అంటే ఏం తినాలంటే వాళ్ళు ఆడి గెలిచి సంపాదించుకోవాలి అనేసి నాగార్జున అయితే అన్నారని. అంటే రేషన్ కూడా మనకి టాస్క్లు ఆడి గెలిచిన తర్వాతే రేషన్ ఇస్తారనేసి ఈసారి అయితే బిగ్ బాస్ హౌస్ లో కొత్తగా అయితే మనకి స్టార్టింగ్ నుంచే రేషన్ అయితే కంట్రోల్ చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఇక 11వ కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చాడండి హౌస్ లో. లిమిట్లెస్ గా నీకు ఏం కావాలని నాగార్జున గారు అడిగితే బయట నుంచి ఆడియన్స్ లవ్ కావాలని పృథ్వీరాజ్ అయితే చెప్పాడండి. ఇక పృథ్వీకి జోడీగా యాంకర్ విష్ణుప్రియ మనకు తెలిసిందే కదా, తను చాలా వాటికి యాంకరింగ్ అయితే చేశారు. అలాగే కొన్ని కామెడీ తను యూట్యూబ్ ఛానల్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక నెల్లంతు చలతీర పాట అదిరిపోయే డాన్స్ అయితే విష్ణుప్రియ మనకి ఎంట్రీ ఇచ్చిందండి. ఆ, ఇక నాగార్జున తనైతే పొగుడుతూ తిరుమలలో వెంకన్నను చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మిమ్మల్ని చూస్తుంటాను, అంతసేపు క్యూ కట్టి ఒక్కసారిగా చూస్తాం కదా సార్ అని యాంకర్ విష్ణుప్రియ చెప్పింది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో 13వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు డాన్సర్ నైనిక. డి షోతో ఈమె అయితే పాపులర్ అయింది. ఇంకా 13వ కంటెస్టెంట్ గా నైనిక అయితే ఎంట్రీ ఇచ్చిందండి. తను డీలో మంచి డాన్సర్ గా అయితే గుర్తింపు తెచ్చుకుంది. ఇక 14వ కంటెస్టెంట్స్ అంటే ఇదే లాస్ట్ కంటెస్టెంట్స్ అండి టోటల్ గా మనకి ఈ రోజు ఎపిసోడ్ లో అయితే జరిగినది. 14వ కంటెస్టెంట్ గా వరంగల్ చెందిన యూట్యూబర్ నబీల్ అఫ్రిది అయితే ఎంట్రీ ఇచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్తో అయితే పాల్గొన్నారు. తనకు 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు తన వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్కి. ఇక నవీల్ జోడీగా నైనిక ఇద్దరు కలిసి హౌస్లోకి అయితే వెళ్ళారు. ఇక ఇప్పుడు వెళ్ళిన కొత్త బడ్డీస్ కంటే ఇంకో మరో ఇద్దరు బడ్డీస్ అయితే మనకు హౌస్లోకి అయితే వెళ్ళారు కదా, వీళ్ళకి కూడా టాస్క్ పెట్టడానికి ఈసారి డైరెక్టర్ అనిల్ రావిపూడిని అయితే మనకి నాగార్జున గారు పిలిపించారు. తనని అనిల్ రావిపూడిని హౌస్లోకి అయితే పంపించారు ఈసారి నాగార్జున గారు. అనిల్ రావిపూడి రావడంతోనే ఈసారి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఒక కంటెస్టెంట్స్ ని బయటికి స్వాప్ చేస్తున్నాము వేరే కంటెస్టెంట్స్ తో. అంటే ఇప్పుడు దాకా జరిగిన టాస్క్ లో ఓడిపోయిన వాళ్ళల్లో ఒకరిని అయితే మేము స్వాప్ చేస్తున్నాము అనేసి అక్కడ ఉన్న వాళ్ళతోనే ఓటింగ్ చేయించి ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చాయి, అంటే ఇతను మాకు వద్దు అని ఎక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని అయితే అనిల్ రావిపూడి తీసుకెళ్లాలనుకుంటారు. దాంట్లో ఎక్కువ ఓట్స్ వచ్చి మనకి మణికంఠకే పడింది. అనిల్ రావిపూడి కూడా మణికంఠని తన చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తూ ఉంటాడండి. అందరూ అయితే షాక్ అవుతారు. మణికంఠ కూడా ఏడ్చేస్తాడు తను. కానీ మళ్ళా ఇదంతా ప్రాంక్ అనేసి మళ్ళా వెనక్కి తెస్తాడు. ఇంకా ఉంది ఈ టాస్క్ అనేసి మళ్ళా కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ అయితే టాస్క్ అయితే అనిల్ రావిపూడి పెడతాడండి. ఈసారి పెట్టిన టాస్క్ లో గెలిచిన వాళ్ళకి కానీ ఓడిన వాళ్ళకి కానీ ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అనేసి చెప్తారు. అలాగే గుడ్ న్యూస్ అనేది బిగ్ బాస్ వాళ్ళే చెప్తారు, బ్యాడ్ న్యూస్ కూడా వాళ్ళే చెప్తారు. అంటే బ్యాడ్ న్యూస్ గురించి అయితే 8వ సీజన్ లో ప్రైజ్ మనీ 0 అంటూ కంటెస్టెంట్స్ కి అయితే షాక్ ఇచ్చారు. ఆట ఆడే కొద్దీ అది పెరుగుతుంది అని అన్నారు. లిమిట్లెస్ గా డబ్బులు గెలిచే అవకాశం ఉందని చెప్పారు. కంటెస్టెంట్స్ టాస్క్లు చేసే కొద్దీ 0 నుంచి ప్రైజ్ మనీ పెరుగుతూ పోతుందని బిగ్ బాస్ అయితే తెలిపారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రైజ్ మనీ మనకి 50 lakhs అయితే పెట్టేవాళ్ళు కదండి, ఈసారి 0 పెట్టారు స్టార్టింగ్. అంటే టాస్క్లు ఆడితే గానీ మీ ప్రైజ్ మనీ పెరగదు అనేసి బిగ్ బాస్ అయితే చెప్పారండి. కాబట్టి వీళ్ళు కంపల్సరీ టాస్క్లు డెఫినెట్ గా ఆడతారు. ఇంతకుముందు టాస్క్లు ఆడమంటే కొంతమంది ఏదో వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలని వచ్చారు. ఒకవేళ మనకు ఉండే ఫాలోవర్స్ తో గెలిస్తే మనకి ఆ ప్రైజ్ మనీ వస్తుంది కదా అని ఈసారి ప్రైజ్ మనీ లేకుండా పెట్టారు. టాస్క్లు ఆడితే కానీ ప్రైజ్ మనీ ఉండదు అని చెప్తాం. డెఫినెట్ గా ఈసారి టాస్క్లు కూడా బాగా గట్టిగా ఆడేలాగా ఉన్నారు కంటెస్టెంట్స్. బట్ చూడాలి ఈసారి బిగ్ బాస్ లో టాస్క్లు ఏ విధంగా ఉండబోతాయో. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి అయితే 14 మంది కంటెస్టెంట్లు 7 జోడీలుగా అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారండి. ఇక అందరూ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు అయితే ఆ హౌస్ కి లాక్ చేసి ఇక ఆట మొదలెడదాం అనేసి చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. ఇక రేపటి నుంచి మనకి హౌస్ లో ఆట అయితే మొదలవబోతుందండి. ఎవరు ఉండబోతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, మళ్ళా ఎవరు స్వాప్ అవ్వబోతున్నారు అనేది మనమైతే ఈ సీజన్ లో చూడాలి. ఇంకా రేషన్ కి వీళ్ళు టాస్క్లు అయితే కంపల్సరీ గెలవాల్సి ఉంటది. గెలిచిన వాళ్ళకే రేషన్ ఉంటది. ఇంకా ప్లస్ టాస్క్లు గెలవడంతో పాటు అమౌంట్ ని కూడా వాళ్ళు పెంచుకోవాల్సి ఉంటది, ప్రైజ్ మనీని. కాబట్టి చూడాలి ఈసారి గట్టిగానే టాస్క్లు ఆడతారనేసి మనం అయితే భావిస్తాం. ఈసారి మరి కొంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతోంది ఈ సీజన్ 8 అయితే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.